అది లేకపోతే సమాజంలో భద్రత కరువవుతుంది. భయం అది లేకపోతే లా అండ్ ఆర్డర్ గతి తప్పుతుంది. పాలకుడి ఆలోచన ప్రజల్లో భయాన్ని కలిగించడమైతే ఊర్ల మీద పడి విజృంభించిన రౌడీలు వేడుకలు చేసుకుంటారు. ఇళ్ల మీద పడి దారుణాలు చేసిన గూండాలు ప్రశాంతంగా నిద్రపోతుంటారు. పెట్రోలు పోసి తగలబెట్టిన హంతకులు బయటికొచ్చి సంబరాలు చేసుకుంటారు. ప్రశ్నించినందుకు చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో పేపర్ పెట్టేసి వాడి మీద పెట్రోల్ పోసి నిప్పంటించేసి కూడా వాడు ఆత్మహత్య చేసుకున్నాడని సృష్టించారు. కానీ పాలించేవాడు కఠినంగా ఉంటే, లా అండ్ ఆర్డర్కి పూర్తి స్వేచ్ఛనిస్తే, పోలీసులకు ఆ బాధ్యత అప్పగిస్తే అదే భయం సమాజాన్ని గాడిలో పెడుతుంది. అదే భయం లా అండ్ ఆర్డర్ని పునరుద్ధరిస్తుంది. చట్టం అంటే భయం లేక, మహిళలంటే గౌరవం లేక, ప్రాణాలు అంటే విలువ లేక గతి తప్పిన జీవితం గాడిలో పెట్టుకోలేనప్పుడు ఆ భయాన్ని క్రిమినల్స్కి రుచి చూపించేది చట్టమే. ఆ చట్టం నుంచి తప్పించుకోలేనప్పుడు, ఆ చట్టం వదిలిపెట్టదన్న భయం పుట్టినప్పుడు, ఆడవారి జోలికొస్తే అదే ఆఖరి రోజన్న మాట బుర్రలో తిరిగినప్పుడు, చట్టానికి దొరకటం కన్నా చావుకు దొరకటమే బెటర్ అనుకున్నప్పుడు స్వీయ శిక్షలు తప్పవు. దాచపల్లి నిందితుడు సుబ్బయ్య ఆచూకీ లభించింది. గుంటూరు జిల్లా గురజాల మండలం దైద దగ్గర చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. 4 సంవత్సరాల పిల్లలపైన అత్యాచారాలు చేస్తున్నారంటే వీళ్ళు మనుషుల మానవ మృగాల ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మర్యాదగా చెప్పాను, 1-2 సార్లు చెప్పాను, 3-4 సార్లు గట్టిగా చెప్పాను. ఎవరైనా సరే ఇంకా కూడా మీరు ఇలాంటి చర్యలుంటే అదే మీకు చివరి రోజు కావాలి, అదే మీ జీవితాల్లో చీకటి రోజు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా, హెచ్చరిస్తున్నా. గత నెల 23న 3 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు దూదేకుల రహమతుల్లా ఆత్మహత్య చేసుకున్నాడు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి.